హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. మనము డిఎస్సిలో కోచింగ్లో భాగంగా మనము కొన్ని టాపిక్స్ని వీడియోస్గా చేస్తాను సిరీస్. కానీ అందులో భాగంగా మనకి ఈరోజు ఒక కొత్త టాపిక్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. దాన్ని మీరు చక్కగా విని అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు టాపిక్ వచ్చి మనకి అంటే టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చి నెంబర్ సిస్టంలో కసాగు గసాబా అంటే కసాగు గసాబాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని నుంచి ఖచ్చితమైనటువంటి 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందుకని కసాగు అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటిది కనిష్ట సామాన్య గుణిజము అనగా లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇంగ్లీష్లో కావాలనుకుంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇందులోనే ఉంటుంది మీనింగ్ అనేది. మనం ఒకసారి గమనించుకుంటే మల్టిపుల్స్ అంటే గుణిజాలు కట్టి ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటాం. ఆ రెండింటికి ఉమ్మడి గుణిజాలు తీసుకుని వాటిలో ఉండే కనిష్టమైనటువంటి కామన్గా ఉండేటటువంటిది తీసుకుంటే దాన్ని మనం కసాగుగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ద్వారా మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. కనిష్ట సామాన్య గుణిజాలు అంటే మనకు తెలుసుకుందని టేబుల్స్. అందులో సామాన్య గుణిజాలు అంటే కామన్గా ఉండేవి తీసుకుని అందులో చిన్నది ఏదైతే ఉందో దాన్ని మనం కసాగుగా చెప్తాం. ఉదాహరణకి ఇక్కడ 4 and 6 తీసుకుని వీటి యొక్క కసాగు కట్టాలంటే మనకి 4 యొక్క గుణిజాలు ఏంటి? గుణిజాలు అంటే 4 టేబుల్ అండి. 4 1 = 4, 4 2 = 8, 4 3 = 12, 4 4 = 16 అలాగా మనం రాసుకుంటాం. అలాగే 6కి రెండో నెంబర్ 6 ఇచ్చాడు కాబట్టి 6కి కూడా 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18 ఇలాగ అండ్ సో అని రాసుకుంటూ వెళ్తే ఈ రెండింటిలోనూ ఈ రెండింటి యొక్క గుణిజాలలో కామన్గా ఉన్నటువంటి రాయండి. ముందు కామన్ మల్టిపుల్స్ తీసుకుంటాం. అంటే ఇక్కడ రెండిట్లోనూ 12 అనేది కామన్గా ఉంది. ఇంకా ఎదరికెళ్తే ఇంకా చాలా ఉంటాయి. అయితే మనకు కావాల్సింది కూడా చిన్నదే. స్టార్టింగ్ చిన్నది ఇక్కడ 12 కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి చిన్నదాన్ని మనం 12గా తీసుకుంటాం. అదే ఇక్కడ కసాగుగా మనం రాసేసుకుంటాం. అంటే దీనికి 4కి 6కి కసాగు వచ్చి 12 అనేది ఇక్కడ దీని ద్వారా అర్థమై ఉండవచ్చు. దీనికి ఇది అసలు డెఫినిషన్ ద్వారా వచ్చినటువంటి మెథడ్. దీన్ని మన చిన్నప్పుడు 5th క్లాస్ నుంచి మొదలెట్టి చెప్తారు. దీన్ని అక్కడ చెప్పినటువంటి డివిజన్ మెథడ్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. డివిజన్ మెథడ్ నేర్చుకుంటే 2 ఉపయోగాలు కూడా ఉంటాయి మనకి. అదేంటంటే ఇక్కడ 48 and 60 ఇలా కసాగు కనుక్కోండి అన్నాడు. ప్రాబ్లం పరిశీలిస్తే 48కు 60 వీటికి కసాగు కనుక్కోమంటే రెండింటికి కామన్గా పోయేటటువంటి ఒక టేబుల్ని తీసుకుంటాం. అంటే రెండింటిలోనూ పోయే ఎక్కం చూసుకుంటాం. అంటే 2 అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 2 24 అవుతుంది, 2 30 పోతుంది. మళ్ళీ రెండిట్లో పోయేది 2 అవుతుంది, 2 12, 2 15. ఇప్పుడు ఈ రెండింటిలో పోయేది మళ్ళీ 2 అవ్వదు కానీ 3 అవుతుంది చూసుకోండి. 12 15 కాబట్టి 3 పోతుంది, 3 4, 3 5, 15. ఇంక లాస్ట్కి మనకి పక్కన ఉన్న నెంబర్లు అంటే మనకి కామన్ ఫ్యాక్టర్స్ లేనటువంటివి, ఉమ్మడి కారణాంకాలు ఇంకేమీ లేవు అనుకున్నప్పుడు ఆపేసిన తర్వాత ఇప్పుడు ఈ కిందనున్నవి ఈ పక్కన ఉన్నాయి అన్నీ మల్టిప్లై చేసుకుంటా వచ్చేస్తాం. 4కి 5కి ఇంకేం కామన్ మల్టిపుల్స్ ఏమీ లేవు, కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనం ఎల్సిఎం = లేదా కసాగు = మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏమైతే వచ్చినాయో ఫ్యాక్టర్స్ అవన్నీ తీసేసుకుంటాం. అంటే 2 × 2 × 3 × 4 × 5 దీన్ని మల్టిప్లై చేసుకుంటే 2 2 = 4, 4 3 = 12, 12 × 20, 12 ×
20 240 అవుతుంది. అంటే 240 అనేది ఇక్కడ 48కి 60ల కసాగుగా మనం డిసైడ్ చేస్తాం. ఇంకొక ప్రాబ్లమ్ని మనం చూద్దాం. ఇక్కడ 3 నెంబర్లు తీసుకున్నాం. 40, 60, 120 అంటే 40, 60, 120ల కసాగు కనుక్కోమని ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది అన్నిటిలో పోయే టేబుల్ ఒకటి చూస్తాం. అదేంటంటే 2 నుంచి వెళ్ళచ్చు, లేదా పెద్దది తీసుకున్నా కామన్గా 10 టేబుల్ పోతుంది కదండి. 10 ఎక్కం 14, 16, 10, 12. ఇప్పుడు అన్నిటిలో పోయేది 2 2 3 2 6 పోతుంది. ఇక్కడ మళ్ళీ ఈ 3 పోయేది లేకపోతే కనీసం 2 పోయేది చూసుకోవాలి. ఇంకే కానీ ఒక దాంట్లో పోకపోతే అప్పుడు ఆపేస్తాం. 2లోనూ 6లోనూ 2 పోదు కాబట్టి 2 1 2, 3లో ఏం పోదు కాబట్టి దాన్ని అలాగే దించేయండి. 2 3 6, మళ్ళీ 3 పోతుంది ఇక్కడ. అప్పుడు 3 1 సార్లు పోతుంది. ఇలాగా 1 1 1 వస్తుంది. ఇప్పుడు 1 1 1తో మల్టిప్లై చేసినా అదే వస్తుంది కాబట్టి ఈ పక్కన ఉన్నాయి మల్టిప్లై చేసుకుంటే ఎల్సిఎం వచ్చేస్తుంది. అంటే 10 × 2 × 20, 22 జార్ 40, 43 జార్ 120 అనేది ఎల్సిఎంగా మనం తీసుకోవచ్చు దీనికి, ఇవన్నీ మల్టిప్లై చేసి. ఓకే, ఈ విధంగా ఎల్సిఎంని కనుక్కునే విధానం మనం నేర్చుకున్నటువంటిది. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు కసాగు కనుక్కోవడానికి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే లెక్క చేయకుండానే వచ్చేటటువంటి విధానాలు ఇందులో వస్తాయి. అవేంటంటే మనం ఇందులో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఒకటి తీసుకుంటాం. అదేం చెప్తుందంటే 2 సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు వాటికి ఎల్సిఎం కట్టవలసినప్పుడు మనం చేయాల్సింది వాటిని మల్టిప్లై చేసిస్తే సరిపోదు. పరస్పర ప్రధానాంకాలు అంటే కారణాంకాలు లేనటువంటి, ఉమ్మడి కారణాంకాలు లేనటువంటి అలాంటి సందర్భంలో వాటి గుణించేస్తే సరిపోతుంది. ఇంకా 2 సంఖ్యలలో ఒకటి రెండవ దాని గుణిజం అయితే, అంటే ఇక్కడ 60 30 తీసుకున్నప్పుడు ఈ రెండవ కేసులో 6 30 తీసుకున్నప్పుడు 6 టేబుల్ చదువుకుంటే 30 వస్తుంది. 6 5లు 30 కాబట్టి పెద్ద సంఖ్యనే మనం కసాగుగా తీసుకోవచ్చు. అలా ఇక్కడ ఇందాక చేసిన లెక్కలో కూడా 40 60 120, 40 1 40 42 80 43 120 పోతుంది. అలాగే 60 కూడా పోతుంది కాబట్టి 2 సార్లు. సో 40 60 వదిలేసి పెద్ద సంఖ్య 120 అనేది మీకు ఎల్సిఎంగా తీసుకోవచ్చు. అలాగే 2 పక్కనే ఉన్నటువంటి సంఖ్యలు, వరుస సంఖ్యలు వచ్చినప్పుడు వాటికి ఎల్సిఎం కట్టమంటే వాటిని మనం చేయాల్సింది ఏంటంటే మల్టిప్లై చేసిస్తే వాటి లబ్ధమే తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు 2 × 3, 2కి 3కి ఎల్సిఎం అడిగి 2 3 జార్ 6, 6 × 7 42. ఈ విధంగా మనం ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు ఉపయోగపడుతుంది చాలా ఈజీగా చేయడానికి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే, ఉపయోగపడుతుందని భావించినట్టయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి డిఎస్సి అభ్యర్థులకి. అలాగే ముఖ్యంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.